Good morning to all. Today we discuss about the one of the topic that is the multiplexer. Okay. In the last videos we discussed about the encoder and the decoder. Okay. So actually the decoder it will be having n number of inputs and 2 power n number of outputs. Okay. And the encoder is totally reverse to the decoder, that will be having 2 power n number of inputs and n number of outputs. Okay. So we can consider that there is a number of inputs and number of outputs. Okay. At the same time this multiplexer will be having that related that one, but it is somewhat different to the encoder and decoder. Okay. Actually multiplexer is nothing but represented as the data selector. Data selector means it can select one data to be followed to the output. Okay. So actually what is the main concept of the multiplexer is generally it will be having n number of inputs and only one output. We are having n number of input data input lines and only one output line. Okay. At the same time actually one input will be selected through the output. అంటే యాక్చువల్గా మనము డీకోడర్ కానీ ఎన్కోడర్ కానీ కన్సిడర్ చేసినప్పుడు వాటిలో ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, వన్ అవుట్పుట్ ఉంటుంది, అంటే ఎన్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే. అలానే ఎన్కోడర్లో అయితే 2 పవర్ n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, ఎన్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే. బట్ ఇక్కడ మల్టీప్లెక్సర్లో ఏంటంటే ఓన్లీ వన్ అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ లైన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మనకి అన్ని ఇన్పుట్ లైన్స్ సెలెక్ట్ అవుతాయి, అన్ని అవుట్పుట్ లైన్స్ సెలెక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకే ఇన్పుట్ లైన్ సెలెక్ట్ అవుతుంది, దాని నుంచి అవుట్పుట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. అండ్ దట్స్ ఓన్లీ వీ కెన్ రిప్రజెంటెడ్ దిస్ ఈజ్ ద సెలెక్టర్. అంటే వన్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ ఇన్పుట్ని యాక్టివేట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. సో దిస్ సెలెక్షన్ అంటే ఇన్పుట్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే సెలెక్ట్ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి, సెలెక్ట్ ఇన్పుట్స్ లైన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ద బ్లాక్ డయాగ్రామ్, here I represents that select inputs. Okay. So these select inputs will be select one input lines to the output. ఓకే. అంటే ఈ సెలెక్ట్ ఇన్పుట్స్ లైన్స్ అనేవి సెలెక్ట్ చేస్తాయి, ఏ ఇన్పుట్ అనేది యాక్టివేట్ చేయాలి అనేది సెలెక్ట్ చేసి ఆ ఇన్పుట్ నుంచే మనకి అవుట్పుట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే. సో దిస్ ఈజ్ సమ్ totally different to the encoder and decoder. This is totally having a only one output and it will be having number of inputs and these inputs will be selected by the selected inputs. Okay. So this is the functional block diagram. If you observe here, here the data inputs are d0 d1 to dn minus 1. Actually here also we are having a enable input, enable pin. Okay. And only one output. Here if you observe here the selected inputs. Okay. So by this consideration of the selected inputs, the input will be selected and that will be flows to the connected to the output. Okay. అంటే ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి d0 to d1 d7 వరకు ఉన్నాయి కదా. సో వీటిలో మనకి ఏది అనేది సెలెక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు చూడండి. సో దిస్ ఈజ్ అ సెలెక్టర్. ఓకే. d0 నుంచి dn-1 వరకు ఇది సెలెక్టెడ్ స్విచ్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఒకే ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తుంది, దీని నుంచి మనకి అవుట్పుట్ అనేది జరుగుతుంది, ఫ్లో అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ ద సెలెక్టెడ్ ఇన్పుట్స్ విల్ బీ రెస్పాండ్ బై ద డిజిటల్ ఇన్పుట్స్. అంటే ఇక్కడ మనం ఈ సెలెక్టెడ్ ఇన్పుట్స్కి డిజిటల్ ఇన్పుట్ని ఏదైతే ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇన్పుట్ లైన్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద సెలెక్టెడ్ ఇన్పుట్స్. ఓకే. So and again one of the important point here is the basic multipliers has several data inputs, that is 2 power n and one output line
and m selected lines. Okay, so here మనకి సెలెక్టెడ్ లైన్స్ ఎన్ని ఉంటాయి, m సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఓకే, అంటే 2n ఇన్పుట్స్కి m సెలెక్టెడ్ లైన్స్గా కన్స్ట్రక్ట్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 2n. అంటే దీన్ని బేస్ చేసుకొని సెలెక్టెడ్ లైన్స్ ఉంటాయి. అంటే సపోజ్ 1 ఉంది, 1n ఉంది, n వాల్యూ మనకి ఇన్పుట్ అనుకో, 1 log 1, దాన్ని బేస్ చేసుకొని m నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ద m ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 2n. 2n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ and m ఈజ్ ద సెలెక్టెడ్ లైన్స్. ఓకే, so actually how we can represent practically what is the multiplier is represented by the number of inputs into number of outputs. Number of inputs into number of outputs. Almost the output lines ఎన్ని ఉంటాయి, every input multiplexerలో only one output, but number of inputs change అవుతాయి, but number of outputs change అవ్వవు. Then only we can represent 2 into 1 mux or 4 into 1 mux. That is a shortcut of the multiplexer. Okay, we can represent practically in short form, that is 2 into 1 means 2 inputs 1 output, 4 into 1 means 4 inputs 1 output. Okay, so next we go for the how we can design the 2 into 1 multiplexer. Okay.